ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం, బాగున్నారా? కంగ్రాచులేషన్స్ రామాదేవి గారు. కంగ్రాచులేషన్స్ హర్షవర్ధన్ గారు. సో మచ్. పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో మీకోసం త్యాగం చేసి మరీ వచ్చాను. మా పిఏ అవే ఇంపార్టెంట్ అని చెప్పాడు, కానీ నాకు మీరు ఇంపార్టెంట్ అని చెప్పాను. మీకోసం ఒక మంచి గిఫ్ట్ సిద్ధం చేసి ఉంచాను. పార్టీ ఫండ్ అని, మెయింటెనెన్స్ అని అన్నీ మీరు ఇస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పదవుల్లో ఉన్నప్పుడు మేము మీకోసం ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే పెద్ద బిజినెస్ డీలు మీకోసం సిద్ధంగా ఉంది. తర్వాత మా పిఏ మీకు అన్ని వివరాలు చెప్తాడు. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే హర్షవర్ధన్ గారు. సరే రామాదేవి గారు, నేను ఇక బయలుదేరుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అయ్యా మినిస్టర్ గారు, నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా. మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సరే వస్తాను. నమస్తే. ఏంటమ్మా, అక్కతో మాట్లాడదామంటే కుదరట్లేదు. అసలు అక్క ఇక్కడికి ఎలా వచ్చిందో, సార్తో పరిచయం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను కనుక్కుంటానులే. అమ్మా, నేను చెప్తున్నాను కదా, నేను అన్ని కనుక్కుంటాను. నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. చామంతి, ఐమ్ సారీ. నేను కావాలని అలా చేయలేదు కదా. మొదటిసారిగా అమ్మగారికి నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందన్న ఆనందంలో ఆ సంతోషం ఎలా పంచుకోవాలో తెలియక హక్ చేసుకున్నాను. నా తప్పు తెలుసుకున్నాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ. నువ్వు కొట్టినప్పుడు నాకు నొప్పి తెలియలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఇలా మౌనంగా ఏం పట్టనట్టు పక్కకెళ్తూ ఉంటే ఎక్కడో తెలియని ఒక బాధ కలుగుతుంది. మనసుకి చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ చామంతి, నాతో మాట్లాడవా ప్లీజ్? అమ్మా, అక్కని కలుద్దామంటే ఈ ఉపేంద్ర ఏంటమ్మా ఉన్న చోటు నుంచి కదలడం లేదు. ఆయన మనల్ని చూసినా, అక్కని చూసినా చాలా ప్రమాదం కదా. అయ్యో, ఏం చేయాలో ఏంటో ఇప్పుడు నాకేం అర్థం కావడం లేదు. ఫంక్షన్ అయిపోయే లోపల అక్కని కలిసి మాట్లాడాలి. మన పరిస్థితి అక్కకి చెప్పాలి. అక్కకు మనం ఇక్కడ ఎందుకున్నామో తెలియాలి కదా. ఎప్పుడు చూసినా పెద్దబాబు గారితోనే మాట్లాడుతూ కనిపిస్తుంది. మధ్యలో వెళ్ళి పలకరిస్తే బాగోదు కదమ్మా. నమస్తే అండి, బాగున్నారా? హాయ్ అండి. ఏమయ్యా, ఇలా రా. తీసుకోండి. ఇదిగో తీసుకోండి అమ్మా, తీసుకోండి. నేను రమాదేవికి తోడబుట్టిన సొంత అన్నయ్యని. ఇది నా భార్య భ్రమర. నమస్తే అండి. ఈ అమ్మాయి నా కూతురు దీక్ష. నమస్తే అండి. మా అరుణ్ బాబు ఉన్నాడు కదా, తనకి కాబోయే భార్య. ఓ అలాగా. ఆ మీరేం చేస్తుంటారు? అది ఇది అని ఏం లేదండి, చాలా చేస్తూ ఉంటాను. ఒక విధంగా చెప్పాలంటే ఆల్రౌండర్ అన్నమాట. కాకపోతే మెయిన్ బిజినెస్ వచ్చి వైజాగ్ పోర్ట్లో కాంట్రాక్ట్స్ అవి చేస్తూ ఉంటాను. ఓ నైస్. మీ టర్న్ ఓవర్ ఎంత? సంవత్సరానికి ఓ 100 కోట్లు ఉంటుంది. వాట్ ఈ సర్ప్రైజ్. రమాదేవి దేనికైనా సమవుజ్జి కావాలనుకుంటుంది కదా. తన లెవెల్కి సరితూగకపోతే సొంత అన్నయ్యనైనా సరే కాంపౌండ్ వాళ్ళు కూడా దాటనివ్వదు కదా. అలాంటిది వాళ్ళ అబ్బాయిని మీ అమ్మాయికి ఇవ్వడానికి ఎలా ఒప్పుకుంది?
నాకైతే నమ్మశక్యంగా లేదు. నమ్మాలండి, కొన్ని నమ్మాలి. కాసేపట్లో మా అమ్మాయి దీక్షకి మా పెద్దలుడు అరుణ్కి పెళ్ళని స్వయంగా మా చెల్లెమ్మే అనౌన్స్మెంట్ చేయబోతోంది. అప్పుడు ఖచ్చితంగా మీరే నమ్ముతారు. ఏంటి అనౌన్స్మెంటా? మీరనుకున్నట్టుగానే పెళ్ళి అనౌన్స్మెంట్ జరుగుతుంది, కానీ అది మీ అమ్మాయితో కాదు, నాతో. ఏమో మీరంత గట్టిగా చెప్తున్నా రమాదేవి మీతో సంబంధం కలుపుకుంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను. నీకే కాదు, ఇక్కడ జగదీషు భ్రమరకు కూడా అది జరిగే వరకు అనుమానమే. ఈవిడిక్కడికి కూడా వచ్చేసిందా? మా రమాదేవి ఆలోచనలు ఊహాతీతంగా ఉంటాయి. చివరి వరకు తనేం చేయబోతున్నదనేది తన మనస్సాక్షికే తెలీదు. ఇరవై 25 సంవత్సరాల మా వార్షికోత్సవం జరుపుకుంటుంటే మా సెలబ్రేషన్ నాశనం చేస్తావా? కేక్ పాడు చేస్తావా? అసలు ఎవరు రమ్మన్నారు నిన్నిక్కడికి? చెప్పు. నిన్ను చామంతిని వాళ్ళ అమ్మని మా అమ్మ నుంచి సేవ్ చేద్దామని ఎంత ట్రై చేసినా ఏదో ఒక దానిలో ఇన్వాల్వ్ అవుతారు. మా అమ్మ చేతిలో తిట్లు తినటమో తన్నులు తినటమో చేస్తూ ఉంటారు. ఏయ్, నువ్వెందుకు వచ్చావు మధ్యలో? పక్కకు తప్పుకో. అమ్మగారు కాస్త ఆగండి. కారణం లేకుండా మా అమ్మ ఎప్పుడూ ఇలాంటి పని చేయదు. మా అమ్మ మీకేదో చెప్పబోతుంది. మీ సంతోషం పాడు చేసిందని మీరు చూస్తున్నారు, కానీ తనేం చెప్పబోతుందో మీరు వినిపించుకోవట్లేదు. దయచేసి తను చెప్పేది వినండి. ఏయ్, ఏంటి మీరు చెప్పేది? ఏంటి నేను వినేది? రమ్మా, ఆవిడేదో చెప్పడానికి ట్రై చేస్తోంది. ఏదో వింటే అయిపోతుంది కదా, నువ్వు చెప్పమ్మా. అమ్మగారు, ఈవిడ ఈ కేక్ లో ఏదో కలిపిందంట. అది అమ్మ చూసిందంట. మా అమ్మ అదే చెప్తుంది. ఎవరు మీరు? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నేను కేక్లో ఏదో కలపడం ఏంటి? ఆవిడ అర్థం పర్థం లేకుండా చెప్పడం, నువ్వేమో ట్రాన్స్లేట్ చేయడం భలేగా ఉందే. ఏం కలిపాను చెప్పు, నువ్వు చూసావా? అమ్మగారు, బ్యాగ్ లో నుంచి ఏదో తీసి కలిపిందంట. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా బ్యాగ్ లో ఏముంటాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.